కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రూపారాంపేట శివాలయంలో అయోధ్య శ్రీ బాలరాముని చల్ల ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ సేవా సమితి ప్రత్తిపాటి నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 4.5 అడుగుల అయోధ్య బలరాముని విగ్రహాన్ని శివాలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులతో కలిసి శోభయాత్ర నిర్వహించారు. మార్చి 20 నుంచి 27 వరకు శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో ఉగాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే మార్చి 28 నుంచి అయోధ్య బాలరాముని శోభయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. జై శ్రీరామ్. మనం ఈరోజు అయోధ్య శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనకు గత 500 సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల ఈరోజు మన హిందూ సమాజంలో మనం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడానికి మనకు 500 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము బాలరాముని ప్రాణ శోభాయాత్రగా చేయాలని కార్యక్రమాన్ని సంకల్పించాము. దాంట్లో భాగంగా ఈరోజు 4.5 అడుగు పంచలోక బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాము. తదుపరి మార్చి 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు మన చల్లగిరి రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 28 మార్చి 2026 నుంచి 20 ఆగస్టు 2026వ తేదీ వరకు ప్రతి గ్రామానికి మన అట్లూరు మండలం, గోపాల మండలం, బద్వేలి మున్సిపాలిటీ, బీకోడు మండలాల్లో ప్రతి గ్రామంలోని రామాలయాలలో మనకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుండి చెమ్ముడు నీళ్లతో స్వామివారికి అభిషేకం చేపించి దాదాపు 1 కోటి మంది చేత మనం అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడమే మన లక్ష్యంగా మనం ఈ సంకల్పంతో కొనసాగుతున్నాము. తర్వాత ఆగస్టు 23వ తేదీ మనకు వివిధ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులను పిలిపించి మనకు ఇక్కడ హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసి 108 రథాలతో శ్రీ బాలరాముని అయోధ్య బాలరాముని రథయాత్ర సాగుతుంది. ఆగస్టు 23వ తేదీ మనకు ఇక్కడ బద్వేలు అంగరంగ వైభవంగా 108 రథాలతో రథయాత్ర కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఆగస్టు 27వ తేదీ నుండి ఇక్కడ నుండి ప్రారంభమై బద్వేలు నుండి ప్రారంభమై అయోధ్య వరకు చేరుకునేలాగా రూట్ మ్యాప్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, రామాలయాలు కానీ, పట్టణాలు కానీ వివిధ ప్రదేశాలను సందర్శించిన తర్వాత అయోధ్యకు మన బాలరాముని చేర్చే విధంగా మనం సంకల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పాదయాత్రగా తీసుకునేదానికి స్వామివారిని చేస్తున్నాం. హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ రాజకీయ కుల మత భేదాలకు అతీతంగా సాగే ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జైత్రయాత్రలో సాగాలని కోరుకుంటున్నాం.